హలో అందరికీ ఈరోజు గుడ్ల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మనం ఉడికించి పెట్టిన గుడ్లను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న టమాటాస్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అన్నీ కొద్దిగా కారం వేసేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని, దాన్ని వేసి కొద్దిగా వాటర్ని పోసి కలుపుకొని కొద్దిగా చింతపండు పుల్లని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత అందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది.